progress. Yes, good morning, everyone. సో యాక్చువల్లీ మీకు లాస్ట్ స్టార్ట్ అయింది కదండి, డైలీ క్లాసెస్ జరుగుతున్నాయా? ఏ చాప్టర్ జరుగుతుంది ప్రజెంట్? కంపెనీస్ యాక్టా? అందులో ఏ చాప్టర్? టైప్స్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ అయిందా? ఓకే. యాక్చువల్లీ దెన్ విల్ స్టార్ట్ విత్ ద ఇండస్ట్రియల్ లాస్. మనం ఆల్రెడీ లైక్ కంపెనీస్ యాక్ట్ కాకుండా మీకు ఇండస్ట్రియల్ లాస్ కొంచెం చెప్పానండి, లైక్ లాస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో గ్రాచ్యుటీ యాక్ట్ అని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ పేమెంట్ ఆఫ్ గ్రాచ్యుటీ యాక్ట్, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, ఇవన్నీ చదువుకున్నామా? ఫ్యాక్టరీస్ యాక్ట్, ఇవన్నీ ఇండస్ట్రియల్ లాస్. సో ఇండస్ట్రియల్ లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. నాట్ నౌ, లైక్ ఇప్పుడు స్టార్ట్ చేసినా మనం లైక్ చాప్టర్ అనేది మళ్ళీ స్టార్టింగ్లోనే ఉండిపోతుంది. లైక్ వీ హ్యావ్ ద హాలిడేస్ కదా, హాలిడేస్ కంప్లీట్ అయిన వెంటనే విల్ స్టార్ట్ విత్ ద ఇండస్ట్రియల్ లాస్. ఓకేనా? అండ్ అలాగే లైక్ టోటల్గా గ్రూప్ 1లో ఐఎమ్ డీలింగ్ విత్, ఆల్రెడీ చెప్పాను కదండి. సో లా డీల్ చేస్తాను, అండ్ అలాగే అకౌంట్స్లో కూడా విల్ టేక్ సమ్ పోర్షన్. ఓకేనా? అకౌంట్స్లో కూడా మనకి స్పెషల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా కొన్ని చాప్టర్స్ ఉన్నాయండి. ఆ చాప్టర్స్ అన్ని కూడా నేనే డీల్ చేస్తాను. సో ఒకసారి అకౌంట్స్ కూడా ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఐ విల్ గివ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్, లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్లో ఎలా చేయబోతున్నాం ఏంటి అనేది అకౌంట్స్ కూడా ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, చూడండి. అకౌంట్స్ కూడా మీకు బేసిక్ స్టార్ట్ అయింది కదా, స్టార్టింగ్లో కొన్ని క్లాసెస్ జరిగాయి కదండి. ఏ టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి? క్యాపిటల్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, అలాంటి కొన్ని డెఫినేషన్స్, కొన్ని టర్మ్స్ నేర్పిస్తున్నారు, అంతేనా? గుడ్. సో సిలబస్ చూసారా మొత్తం? మరి మొత్తం సిలబస్ చూసారా అండి? ఎగ్జాక్ట్లీ. సో సి, టోటల్గా దిస్ ఈస్ ద సిలబస్ ఫర్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో సిలబస్ వైజ్గా లైక్ కొంచెం ఎక్కువే ఉంటుందండి, నాట్ దట్ మచ్ సింపుల్. అంత తక్కువ సిలబస్ అయితే కాదు, రిలేటివ్లీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ చాలా ఈజీగా ఉంటాయి, అండ్ బేసిక్ థింగ్స్ ఉంటాయి ఎక్కువగా. మీరు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? క్లాసెస్ కొంచెం కాన్సెప్చువల్గా వింటూ దెన్ కొంచెం ప్రాక్టీస్ చేశారంటే ఈ పేపర్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. స్కోరింగ్ పేపర్, అకౌంట్స్ ఎప్పటికీ కూడా స్కోరింగే కదా, బికాజ్ దెర్ ఈజ్ నో ఛాన్స్ లైక్ మిస్టేక్ వెళ్ళడానికి ఛాన్స్ అంటూ ఏం లేదండి. మీరు కరెక్ట్గా రాశారంటే యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. ఓకేనా? సో దట్స్ వై యూ నీడ్ టు బీ లైక్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ అకౌంటింగ్ పేపర్లో పర్ఫెక్ట్గా ఉండాలి. సో చాప్టర్స్ లైక్ అకౌంటింగ్ ఫండమెంటల్స్ ఉన్నాయండి. ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 15% ఉన్నాయి. అంటే ఆల్రెడీ అకౌంటింగ్ ఫండమెంటల్స్ అంటే నథింగ్ బట్ యూ ఆల్రెడీ కవర్డ్ ఇన్ యువర్ ఫౌండేషన్లో కవర్ చేసిన టాపిక్స్ యాస్టీస్గా ఇక్కడ వస్తాయండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, ఆల్రెడీ కొన్ని ఫౌండేషన్లు మీరు నేర్చుకున్నారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ప్రాబ్లమ్స్ చేస్తాం మనం. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి కొన్ని ప్రాబ్లమ్స్, బట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. దిస్ విల్ బీ ఫర్ 10 మార్క్స్. అంటే ఆల్మోస్ట్ ఇక్కడే 25% అయిపోయిందండి. 25 మార్క్స్కి ఇక్కడే మనం ఈ జస్ట్ లైక్ ఫౌండేషన్ టాపిక్స్ మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేశారంటే ఎనఫ్. ఓకేనా? కాకపోతే కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. సో దట్స్ వై కాన్సెప్ట్ మళ్ళీ 100% చదవాల్సిందే అండ్ ప్రాబ్లమ్ చేయాల్సిందే. ఓకేనా? ఆ తర్వాత సెక్షన్ సి వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్ ఫర్ ద కమర్షియల్ ఆర్గనైజేషన్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ ది ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్. సో నాన్గా లైక్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ టాపిక్ ఒకటి ఉంటుంది, అలాగే ఫైనల్ అకౌంట్స్ అండి. రెండు టాపిక్స్ కూడా కంబైన్డ్గా మీకు 20% మార్క్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి పార్ట్నర్షిప్. అదవుందండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి పార్ట్నర్షిప్. సో ఇట్ విల్ బీ ఫర్ 20%. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి మనకి సెక్షన్ ఈ, సెక్షన్ ఎఫ్ మొత్తం కూడా నేనే డిస్కస్ చేస్తానండి. సెక్షన్ ఈలో వచ్చేసరికి లైక్ వీ హ్యావ్ ద లీజ్ అకౌంటింగ్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి లీజ్ అకౌంటింగ్. విన్నారా ఎప్పుడన్నా లీజ్ అంటే? లీజ్ విన్నారండి? లీజ్ అంటే ఏంటో ఏదైనా ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ. నార్మల్గా మనం హౌస్ ఏదైనా రెంట్కి తీసుకున్నాం అనుకోండి, హౌస్ ఏదైనా లైక్ తీసుకోండి, దాన్ని మనం రెంట్కి తీసుకున్నాం అంటాం కదా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం మిషన్స్ తీసుకున్నాం అనుకోండి, మిషన్స్ కానీ లేకపోతే ఏదైనా ల్యాండ్ కానీ ఏదైనా రెంట్కి తీసుకుంటే దాన్ని మనం రెంట్ అనుకుంటే లీజ్ అంటామండి. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే అంటే దిస్ ఈజ్ స్పెషల్ టైప్ ట్రాన్సాక్షన్ అండి. ఇది ఒక లీజ్ అనేది తీసుకున్నప్పుడు అక్కడ అకౌంటింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా లీజ్ తీసుకున్నప్పుడు మనం లీజెస్ని మల్టిపుల్ టైప్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఆపరేటింగ్ లీజ్ అని, ఫైనాన్స్ లీజ్ అని ఇలా డివైడ్ చేసేసి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఫాలో అవుతాం. ఓకేనా? సో ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే ఇందులో నుంచి వస్తుందండి.
లైక్ సింపుల్ లీజ్ అంటే ఒకటే పాయింట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మిషన్ కావాలి, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక హెవీ మిషన్ కావాలి మీకు, చాలా హెవీ మిషన్, అది కొనాలంటే ఆల్మోస్ట్ క్రోర్స్ అవుతుందండి. ఇప్పుడు ఆ మిషన్ మీరు కొనకుండా, ఆ మిషన్ మీరు ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు కొనకుండా బయట వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళి లీజ్కి తీసుకోవచ్చు. ఆ మిషన్ ఎవరైతే లీజ్కి ఇస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి, మిస్టర్ పర్సన్ నాకు ఈ అసెట్ ఈ మిషన్ కావాలి, నాకు లీజ్కి ఇవ్వండి, కొన్ని ఇయర్స్కి నాకు లీజ్ ఇవ్వండి, 5 years 4 years అనేది కాంట్రాక్ట్ రాసుకుంటాం మనం. కాంట్రాక్ట్ రాసుకొని ఆ అసెట్ అనేది మీకు లీజ్కి ఇస్తారు, మీరు యూస్ చేసుకుంటారు అంతే. అదవుతుందా? ఆ లీజ్ టైం అయిపోయిన తర్వాత అతనికి ఆ అసెట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి, లేదా మనమే ఏదో ఒక ప్రైస్కి, అంటే డిప్రిసియేషన్ మొత్తం ఛార్జ్ చేసి ఏదో ఒక ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రైస్కి మనమే కొనేస్తాం. అర్థమవుతుందా అండి? అలా లీజ్ అనేది ఇట్ విల్ హ్యాపెన్. మనం ఏదైతే ఉన్నామో లైక్ ఇక్కడ లెస్ ఆర్ లెస్ టూ టర్మ్స్ వస్తాయండి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఇచ్చే పర్సన్ని మనం ఓనర్ అంటామా? ఓనర్, మనం రెంట్ తీసుకునే పర్సన్స్. సో లైక్ ఇక్కడ టెనెంట్ నార్మల్గా అయితే ఇక్కడ ఎలా ఉంటుందండి అంటే, మనకి ఆ అసెట్ ఎవరైతే ఇస్తున్నారో అతన్ని మనం లెస్సార్ అనాలి. ఓఆర్, లెస్సార్ అంటే ఓనర్ లాగే. అసెట్ ఎవరైతే యూస్ చేస్తున్నామో అతన్ని లెస్సీ అంటాం. ఇలా టూ పార్టీస్ వస్తారు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఫామ్ అవుతుందండి. అగ్రిమెంట్లో క్లియర్గా టర్మ్స్ రాసుకుంటారు. అసెట్ అనేది ఎన్ని ఇయర్స్ కోసం తీసుకుంటున్నారు, అంటే ఎన్ని ఇయర్స్ కోసం తీసుకుంటారంటే ఫ్రీగా ఇచ్చేస్తారు అతను? కాదు కదా, మీరు మంత్లీ ఇన్స్టాల్మెంట్లో, ఇయర్లీ ఇన్స్టాల్మెంట్లో కంపల్సరీగా పే చేయాలి. ఆ అసెట్ యూస్ చేసినందుకు కాను యూ నీడ్ టు పే ద లీజ్ రెంటల్స్. అవునా కదా? హౌస్ ఏదైనా రెంట్ ఉంటే మీరు రెంట్ పే చేస్తారు కదండి. అలాగే యూనిట్ అసెట్ యూస్ చేస్తున్నప్పుడు లీజ్ రెంటల్స్ కూడా పే చేయాలి. ఇప్పుడు మనం లీజ్ రెంట్ పే చేస్తామా? మనం పే చేస్తున్నాం. ఒకవేళ మనం అసెట్ కనుక లీజ్కి తీసుకుంటే వీఆర్ పేయింగ్ ద అమౌంట్, మనం అమౌంట్ పే చేస్తున్నాం, అతను అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఈ టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా అకౌంటింగ్ ఎలా రికార్డ్ చేయాలి అనేది ఈ చాప్టర్ లీజ్ అకౌంటింగ్. ఓకేనా? మన బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకోవాలి, అతని బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మనం లీజ్ రెంట్ పే చేసినట్టు రికార్డ్ చేస్తాం, అతను లీజ్ రెంట్ వచ్చినట్టు రికార్డ్ చేస్తారు. అసెట్ మనకు వచ్చినట్టు రికార్డ్ చేసుకుంటాం, అతని దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు రికార్డ్ చేసుకుంటాం. అలా టోటల్ అకౌంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఫైనల్గా మనం ఎంత పే చేయాలి, మన దగ్గర అసెట్ వాల్యూ ఎంత ఉంది అనేది డిసైడ్ చేసి అతనికి ఎంత పేమెంట్ చేయాలో క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా లీజ్ అకౌంటింగ్లో వస్తాయి కదా. సో ఇట్ విల్ బీ లైక్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడగడానికి స్కోప్ ఉందండి లీజ్ అకౌంటింగ్లో. అండ్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది, సేల్ అండ్ లీజ్ బ్యాక్ అని ఉంటుంది అందులోనే. సేల్ అండ్ లీజ్ బ్యాక్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పెద్ద మిషన్ ఉంది, మీ దగ్గర ఒక మిషన్ ఉందండి, మీరు కంపెనీ మీ దగ్గర యు ఆర్ రన్నింగ్ ఏ ఫ్యాక్టరీ, మీరు ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు, అండ్ యు ఆర్ హోల్డింగ్ వన్ మిషన్ ఆల్సో, మీరు ఒక మిషన్ కూడా హోల్డ్ చేస్తున్నారు. ఆ మిషన్ యొక్క వాల్యూ ఎంత అండి అంటే 10 crores, చాలా హెవీ మిషన్. అయితే ఇప్పుడు మీకు ఒక 7 crores అమౌంట్ కావాలి, యూ నీడ్ 7 crores అమౌంట్ కావాలి. ఎలాగండి? మిషన్ సేల్ చేస్తారా? మిషన్ సేల్ చేస్తే మీరు బిజినెస్ చేయలేరు. అర్థవుతుందా? మీరు ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు, అందులో ఒక మిషన్ ఉంది, ఆ మిషన్తోనే మీరు బిజినెస్ మొత్తం చేస్తారు. ఆ మిషన్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 10 crores. ఇప్పుడు మీకు అర్జెంటుగా 7 crores కావాలి, ఏం చేస్తారండి? మిషన్ సేల్ చేస్తే ఏమవుతుంది? మీరు బిజినెస్ చేయలేరు, యూజ్ లేదు కదా. దట్స్ మనం ఏం చేస్తామండి, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ మిషన్ని సేల్ చేస్తాం అతనికి. ఎంతకి? 7 crores కదా, 8 crores సేల్ చేసాం. సేల్ చేసి మళ్ళీ అతని దగ్గర నుంచి లీజ్కి తీసుకుంటాం మనం. ఛాన్స్ ఉందా? ఉంది కదండి. సేల్ అయిపోయింది అంటే ఓనర్షిప్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది, కానీ మళ్ళీ మనమే ఒక 5 years 6 yearsకి లీజ్కి తీసుకుంటాం. అంటే మళ్ళీ నెక్స్ట్ మనమే ఆ మిషన్ యూస్ చేస్తూ ఉంటాం, అతనికి లీజ్ రెంటల్స్ పే చేస్తాం. అతను మనకి అమౌంట్ ఇచ్చేస్తారు 8 crores, మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ అతనికి రెంట్ పే చేస్తూ ఉంటాం. అవుతుందా? ఇలా ఉంటే ట్రీట్మెంట్ ఎలా చేయాలి, దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ చాప్టర్ లీజ్ అకౌంటింగ్. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ చూడండి, బ్రాంచ్ అండ్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్. ఆ రెండు 2 సపరేట్ చాప్టర్స్ అండి. బ్రాంచ్ అకౌంట్స్ వేరు, డిపార్ట్మెంటల్ అకౌంట్స్ కూడా వేరు. బ్రాంచ్ అకౌంట్స్లో మళ్ళీ ఇంక్లూడింగ్ ద ఫారెన్ బ్రాంచ్ అంటున్నారు. ఓకేనా? బ్రాంచ్ అకౌంట్స్ అంటే సింపుల్ అండి, మనం ఒక బిజినెస్ అనేది ఎక్కువగా గ్రో అవ్వాలంటే మల్టిపుల్ బ్రాంచెస్ కూడా పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెస్టారెంట్ ఉందండి, హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ ఉంది, హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఫుల్ సేల్స్ అవుతుంది వాళ్ళకి, మాక్సిమం సేల్స్ అచీవ్ చేస్తారు. ఇంకంతే అక్కడతో స్టాప్ చేస్తే అయిపోతుందా? వాళ్ళు గ్రోత్ వస్తుందా కంపెనీకి? ఆ రెస్టారెంట్ గ్రోత్ వస్తుందా? రాదు. ఒక గ్రోత్ అంటే మ్యాక్సిమం గ్రోత్ అచీవ్ చేస్తారు. ఇంకా అంటే హైదరాబాద్లో ఉన్న మ్యాక్సిమం పీపుల్ వీళ్ళ దగ్గరకు వచ్చి తింటున్నారండి, రెస్టారెంట్కి వస్తున్నారు, అంటే ఫుల్ సేల్స్ అవుతున్నాయి వీళ్ళకి, అంటే మ్యాక్సిమం గ్రోత్ అచీవ్ చేస్తారు. అంతేనా? ఇంకా రెస్టారెంట్ ఇంకా గ్రోత్ ఏదైనా అచీవ్ చేయగలదా లేదా? ఇంకా గ్రోత్ అచీవ్ చేయగలదు. ఎలాగా? ఇక్కడ ఈ హైదరాబాద్లో మొత్తం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక సిటీ సెలెక్ట్ చేసుకోండి, బెంగళూరుకి వెళ్ళండి, ఇదే రెస్టారెంట్ బెంగళూరులో ఓపెన్ చేయండి, తర్వాత చెన్నైకి వెళ్ళండి,
అదవుతుందండి. తర్వాత ముంబైకి వెళ్ళండి. ఇలా మల్టిపుల్ సిటీస్లో మీరు ఎప్పుడైతే రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తారో దెన్ యువర్ సేల్స్ విల్ బి ఇంక్రీజ్డ్. సేల్స్ అప్పుడు ఇంక్రీజ్ అవుతాయి. అంతే కదా! దాన్ని మనం బ్రాంచెస్ అంటాం. బ్రాంచెస్ ఎందుకు పెడుతున్నారండి అంటే సేల్స్ని ఎక్స్పాండ్ చేయడానికి, కంపెనీ యొక్క గుడ్ విల్ ఇంక్రీజ్ చేయడానికి. అవునా? మనకు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా! ఏదైనా షాపింగ్ మాల్ కావచ్చు, ఏదైనా షోరూమ్స్ చూస్తే కింద అవర్ బ్రాంచెస్ అని అన్ని నేమ్స్ రాస్తారు కదా! అన్ని నేమ్స్ చూసిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది? అరే చాలా పెద్ద కంపెనీ ఇది, చాలా ఏరియాస్లో ఉందని అనుకుంటావా లేదా? ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. సో బ్రాంచ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తామండి అంటే మన యొక్క సేల్స్ని ఎక్స్పాండ్ చేయడానికి, అండ్ అలాగే ఒక లైక్ టు రికగ్నైజ్ అవర్ కంపెనీ నేమ్కి ఒక రికగ్నిషన్ తీసుకోవడానికి కూడా మనం బ్రాంచెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఇలా బ్రాంచెస్ ఉంటే అంటే మనదేనండి కంపెనీ. రెస్టారెంట్ మనం హైదరాబాద్లో ఉంచామా, అదే రెస్టారెంట్ బెంగళూరులో కూడా ఒకటి స్టార్ట్ చేసాం, అదే రెస్టారెంట్ చెన్నైలో స్టార్ట్ చేసాం. కొత్త రెస్టారెంట్ మన రెస్టారెంటేనండి అది కూడా. మన రెస్టారెంటే కదా. అంటే మనమే కదా దానికి ఎక్స్పెన్సెస్ మొత్తం ఇస్తున్నాం, అందులో వచ్చిన రెవెన్యూ కూడా మనదే కదా. అల్టిమేట్గా అంటే అందులో ప్రాఫిట్ ఎంత వస్తుంది ఏంటి అనేది చెక్ చేసి మన దగ్గరికి రావాలి కదా అల్టిమేట్గా ప్రాఫిట్ ఏదైనా ఉన్నా కానీ. మీరు ఇక్కడ ఉన్నారండి, రెస్టారెంట్ ఇక్కడ ఉంది మీరు నడిపిస్తున్నారు, బట్ అక్కడ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశారు బెంగళూరులో, అక్కడ వేరే పర్సన్స్ అపాయింట్ చేశారు అంతే. అక్కడ వచ్చిన ప్రాఫిట్ మొత్తం కూడా మీకు ఇస్తారా లేదా? ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే ఆ ప్రాఫిట్ మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి, అవునా కదా. ఆ ప్రాఫిట్ ఎక్కడ ఎంత వస్తుందో ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఆ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది చెప్పేదే ఈ బ్రాంచ్ అకౌంట్. అవునా? ఆ బ్రాంచ్లో ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్ని మన బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకోవాలి, మన బుక్స్లో ఎంత ప్రాఫిట్ రికార్డ్ చేయాలి అనే క్యాలిక్యులేషన్ మొత్తం కూడా మనం బ్రాంచ్ అకౌంట్స్లో నేర్చుకుంటాం. అవుతుందండి. ఎందుకంటే అది డిఫరెంట్ టైప్ అండి. ఎలాగ మనం రెగ్యులర్గా చేసే ప్రాఫిట్ ఇలా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకు? మన బిజినెస్ మనమే ఇన్కమ్, మనం యాక్చువల్గా మనం బ్రాంచ్ అండి, బ్రాంచ్లో ఏదైనా ఎక్స్పెన్స్ జరిగినా కానీ మనం ఎక్స్పెన్స్ ఇచ్చినట్టుగానే అనుకోవాలి, ఏదైనా రెవెన్యూ వస్తే మనకు వచ్చినట్టుగానే అనుకోవాలి. అండ్ అక్కడ బ్రాంచ్లో కొంతమంది మేనేజర్స్ ఉంటారు, అతనికి కమిషన్స్ పే చేయాలి. అవన్నీ పోగా మనకి ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఆ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి బ్రాంచ్ అకౌంట్స్ అనేది యూజ్ అవుతుంది. అండ్ బ్రాంచ్ అకౌంట్స్లో మనం ఇంకొక పాయింట్ కూడా నేర్చుకుంటామండి, ఫారెన్ బ్రాంచ్ అని నేర్చుకుంటాం. ఫారెన్ బ్రాంచ్ ఫారెన్ బ్రాంచ్ అంటే అంతే. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉందా? రిలయన్స్ కంపెనీ ఇండియాలోనే ఉందనుకుంటున్నారా? కాదు, అవుట్ సైడ్ ఇండియాలో కూడా ఉంది. టాటా కంపెనీ అవుట్ సైడ్ ఇండియాలో కూడా ఉంది. స్టార్బక్స్ స్టార్బక్స్ ఎవరిదండి? యూకే వాళ్ళదా? స్టార్బక్స్ యూకే వాళ్ళదా? టాటా వాళ్ళదండి. ఈ అవుట్ సైడ్ ఇండియాలో కూడా స్టార్బక్స్ ఉంది, అవునా కదా. అంటే లైక్ మనకు అదే పాయింట్ ఇక్కడ ఏంటండి అంటే మనం బ్రాంచెస్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో కూడా ఉంచవచ్చు కదా. అక్కడ ఫైనాన్షియల్ ఇప్పుడు అక్కడ ఉన్నా కానీ అక్కడ వచ్చిన ప్రాఫిట్ కూడా మనదే కదా. కదా, అక్కడ వచ్చే ప్రాఫిట్ ఎలా వస్తుంది మనకి? ఫారెన్ కరెన్సీలో వస్తుంది కదా. ఒకవేళ మనం యూఎస్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసామండి, మనకి రెవెన్యూ ఎలా వస్తుంది? డాలర్స్లో వస్తుంది కదా. ఆ డాలర్స్ని ఇండియాలో కన్వర్ట్ చేసి మన బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకోవాలి అది కూడా మనకి బ్రాంచ్ అకౌంట్స్లో చెప్తాం మనం. చదువుతుందా? హౌ ద చాప్టర్స్ విల్ బి, చాప్టర్స్లో ఏ చాప్టర్లో ఎలా డిస్కషన్ ఉంటుంది ఏంటి అనేది అర్థమవుతుందండి. జస్ట్ ఓవర్ వ్యూ అంతే, మీకు అసలు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అంటే ద సేమ్ లైక్ అండి, వీ హ్యావ్ ద మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. ఒక ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఒక బిజినెస్ తీసుకుంటే పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా? డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ మన డిపార్ట్మెంట్కి మనం గూడ్స్ పంపించడం కూడా జరుగుతూ ఉంటుందండి అప్పుడప్పుడు. ఒక డిపార్ట్మెంట్ ఏ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఏలో ఒక ప్రాసెస్ జరుగుతుంది, డిపార్ట్మెంట్ టూలో ఇంకో ప్రాసెస్ జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ ఏ నుంచి డిపార్ట్మెంట్ బి గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేసి నెక్స్ట్ ఫైనల్ గూడ్స్ కింద రెడీ చేస్తారు. సో అలా చేసేటప్పుడు మనం ఏ ప్రైస్కి పంపిస్తున్నాం, ప్రాఫిట్ ఏదైనా యాడ్ చేస్తున్నామా? సో ప్రాఫిట్ ఉంటే మనం అది కన్సిడర్ చేయకూడదండి. అవునా? ఎందుకండి అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి విత్ ఇన్ ద సేమ్ కంపెనీ. ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో 2 కంపెనీస్ ఉన్నాయండి. రిలయన్స్ కాదు, టాటా కంపెనీ తీసుకుందాం. టాటా కంపెనీలో టాటా స్టీల్స్ ఉందా? అవునండి. అలాగే టాటా కార్స్ ఉన్నాయా? టాటా కార్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే టాటా కార్ అంటే లైక్ టాటా కంపెనీ నుంచి ఏదైనా కార్ రెడీ అవ్వాలంటే వాళ్ళకి స్టీల్ కావాలా లేదా బాడీ మొత్తం రెడీ చేయడానికి? ఆ స్టీల్ కోసం వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళి కొనట్లేదు. మన దగ్గర స్టీల్ ప్లాంట్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ తెచ్చేసుకుంటున్నారండి, ఓకేనా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. టాటా స్టీల్ వాళ్ళు
ఒక మొత్తం స్టీల్ సమ్ కేజీస్ ఎన్నో కేజీస్ సేల్ చేశారండి. ఎవరికి? ఆటోమొబైల్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఎంత వాల్యూ అండి అంటే 100 ల్యాక్స్వి, ఫర్ ఎగ్జాంపుల్ 100 ల్యాక్స్ కాదు, 10 ల్యాక్స్ వర్త్ ఆఫ్ ది స్టీల్ పంపించారు అనుకుందాం. 10 ల్యాక్స్ కాస్ట్ది 12 ల్యాక్స్కి పంపించారు. ఎవరికి? ఆటోమొబైల్ ఇండస్ట్రీకి. లైక్ సేల్ కదా, వేరే డిపార్ట్మెంట్ కాబట్టి కొంత ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని పంపించారు. 12 ల్యాక్స్కి పంపించారు. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంత పే చేయాలి స్టీల్కి? 12 ల్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు చెప్పండి ప్రాఫిట్ ఎంత? స్టీల్ డిపార్ట్మెంట్కి ప్రాఫిట్ ఎంత? 2 ల్యాక్స్ కదా. 12 ల్యాక్స్ ఎవరు? స్టీల్ డిపార్ట్మెంట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇచ్చారు. 12 ల్యాక్స్ వర్త్ ఆఫ్ ది స్టీల్ ఇచ్చారు. ఆటోమొబైల్ 12 ల్యాక్స్ పే చేశారు. అల్టిమేట్గా టాటా కంపెనీకి ప్రాఫిట్ ఎంత అండి? ఎలా వస్తుంది 2 ల్యాక్స్? ఎగ్జాక్ట్లీ కాదు కదా, అలా ప్రాఫిట్ రాదు మనకి. ఎందుకు? స్టీల్ది 12 ల్యాక్స్ సేల్ చేశారు. సేల్ చేయడం అంటే 12 ల్యాక్స్ అనేది మనం ఇక్కడ వీళ్ళకి స్టీల్ ఇచ్చామండి. వాళ్ళు 12 ల్యాక్స్ ఇచ్చారంటే అల్టిమేట్గా మన మనీయే కదా, టాటా కంపెనీనే కదా ఇచ్చింది. 12 ల్యాక్స్ కూడా ఇచ్చింది వేరే కంపెనీయా? మనమే కదా. ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది ఇంకా మనకి? ఉందా? సో మనకి కాస్ట్ అదంతా కూడా ప్రాఫిట్ అసలు లేదు మనకి. 2 ల్యాక్స్ ఎక్కడ కనిపిస్తుందా మీకు ప్రాఫిట్ ఎక్కడన్నా? వేరే కంపెనీ కాదు, విత్ ఇన్ ద కంపెనీలో. టాటా స్టీల్స్, టాటా ఆటోమొబైల్స్, వీళ్ళిద్దరు టాటా స్టీల్స్ వాళ్ళు టాటా ఆటోమొబైల్స్కి స్టీల్ పంపించారు. 12 ల్యాక్స్ అడిగారు, వాళ్ళు 12 ల్యాక్స్ పే చేశారు. అల్టిమేట్గా టాటా కంపెనీకి ఏదైనా ప్రాఫిట్ ఉందా అసలు? జీరో. అసలు ప్రాఫిటే లేదు. మన కంపెనీలో మనం షేర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రాఫిట్ అని చెప్పుకుంటామని మనం, లేదు కదా. అదే ఎగ్జాక్ట్లీ 10 ల్యాక్స్కి ఎందుకు అంటే 10 ల్యాక్స్కి ఇవ్వచ్చు, బట్ ఇవ్వరండి. ఎందుకు? ఆ డిపార్ట్మెంట్ మేనేజర్ వేరు, ఈ డిపార్ట్మెంట్ మేనేజర్ వేరు. ఆ డిపార్ట్మెంట్కి సపరేట్గా పర్ఫార్మెన్స్ చెక్ చేస్తాం మనం. స్టీల్ డిపార్ట్మెంట్లో ప్రాఫిట్స్ రాకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఆ స్టీల్ డిపార్ట్మెంట్ మేనేజరే హీ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ కదా. ఇలా మన డిపార్ట్మెంట్స్ అన్నీ అడుగుతూ స్టీల్ కావాలంటే మనం తక్కువ కాస్ట్కి పంపిస్తూ ఉన్నాం అనుకోండి, సేల్స్లో 10 ల్యాక్స్ రికార్డ్ చేస్తామా? అప్పుడు అతనికి ప్రాఫిట్ తగ్గిపోతుందా? కాస్ట్ ఏమో ఎక్కువ చూపిస్తున్నాం, ప్రాఫిట్ తక్కువ చూపిస్తున్నాం. అప్పుడు అల్టిమేట్గా అతని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది కదా. దట్స్ వై వాళ్ళు పంపించేటప్పుడు సేల్ కొద్దిగా యాడ్ చేసి పంపిస్తారు. మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అవన్నీ లెస్ చేసి కాస్ట్ ఎంతో చెక్ చేసి ఒరిజినల్ ప్రాఫిట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. అంతా ఎక్కడ చేస్తామండి అంటే మనం డిపార్ట్మెంట్ అకౌంట్స్ చేస్తాం. అందుకనే ఈ చాప్టర్ నేర్చుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కాస్ట్ పంపించరు, కంపల్సరీగా ప్రాఫిట్గా పంపిస్తారు. ఎందుకండి? వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళ ప్రాఫిట్ తెలియాలి కదా. మీరు కాస్ట్కి రెడీ చేసి కాస్ట్కి సేల్ చేస్తే ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది? ప్రాఫిట్ కనిపించదు కదా. అప్పుడు డిపార్ట్మెంటల్ మేనేజర్ వర్క్ చేయట్లేదని మనం అడిగితే కరెక్ట్ కాదు కదండి. దట్స్ వై అతను ప్రిపేర్ చేసిన అకౌంట్స్ అన్ని తీసుకొని అలా అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసుకుంటూ వెళ్ళి బుక్స్ ప్రిపేర్ చేస్తాం. అలా చేయడానికి మనకి డిపార్ట్మెంటల్ అకౌంట్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అండి, తెలుసా? బేసిక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే ఏంటి? మనం ఏదైనా పాలసీ తీసుకుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ తెలుసు కదండి. ఒక పాలసీ తీసుకుంటాం, అతను చెప్పిన టర్మ్స్లో ఏదైనా లైక్ డిస్టర్బెన్స్ కానీ ఏదైనా ఇష్యూ జరిగితే దెన్ దే విల్ ఇష్యూ ద క్లెయిమ్ అనేది మనకి ఇస్తూ ఉంటారు కదా. అదే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే. అలాగే మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్లో కూడా లాస్ ఆఫ్ స్టాక్ అండ్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అని ఉంటుందండి. అంటే ఇది లైక్ ఇది టోటల్లీ ఫర్ ద ఫైర్ ఇన్సూరెన్స్. ఈ చాప్టర్ మొత్తం కూడా ఫైర్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. అంటే మీరు ఒక ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు, ఫ్యాక్టరీ రన్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా లైక్ ఆలోచించండి. ఫ్యాక్టరీలో చాలా రా మెటీరియల్ తెచ్చుకొని ఉంచుతారు కదండి మీరు బిజినెస్ చేయడానికి. ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీ దగ్గర ఉన్న ఇన్వెంటరీ మొత్తం కాలిపోయిందండి. అర్థమవుతుందా? మళ్ళీ బిజినెస్ చేయాలి, మళ్ళీ మీరు ఇన్వెంటరీ తెచ్చుకొని బిజినెస్ చేయడానికి 2 months టైం పడుతుంది, ఈజీగా పడుతుంది. కాబట్టి ఆ 2 months మీరు యు ఆర్ లూజింగ్ ద ప్రాఫిట్ ఆర్ నాట్. ఆ 2 months కూడా యు ఆర్ లూజింగ్ యువర్ ప్రాఫిట్ లూజ్ అవుతున్నారు మీరు. అర్థమవుతుందా? మళ్ళీ స్టాక్ తెచ్చుకోవాలంటే టైం పడుతుంది కదండి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాం. సో దట్స్ వై అలా అవ్వకుండా ఉండడానికి ఆ 2 monthsని మనకి మేనేజ్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో అలా మనం ఏదైతే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో ఆ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అకౌంటింగ్ ఎలా చేయాలి, ప్రాఫిట్ని ఎలా బుక్ చేయాలి, సో కాస్ట్ ఏంటి, ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలనేది విల్ డూ ఇన్ ద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్. ఆ తర్వాత హైర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ సేల్ ట్రాన్సాక్షన్. హైర్ పర్చేజ్ అండి, హైర్ పర్చేజ్ అంటే లైక్ ఇది కూడా అంతే. అంటే మనం ఒక ఏదైనా ఐటమ్స్ గూడ్స్ కొన్నప్పుడు ఆన్ ద స్పాట్ మనం క్యాష్ పే చేయకుండా కొంత డౌన్ పేమెంట్ పే చేస్తాం. పే చేసిన తర్వాత ఈఎంఐస్ పే చేస్తూ ఉంటామా? అలా ఈఎంఐస్ పే చేయడాన్ని హై పర్చేస్ సిస్టమ్ కింద ట్రీట్ చేస్తాం. అండ్ వాటిని ఎలా అకౌంటింగ్ చేయాలి ఏంటనేది విల్ డిస్కస్ ఇన్ ద చాప్టర్. అండ్ అల్టిమేట్లీ యూ హ్యావ్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకేనా.
సో టోటల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మీకు 20% సిలబస్ వరకు కూడా ఉంటాయండి. బట్ చిన్న చిన్న అకౌంటింగ్ స్టాండర్డ్సే, నథింగ్ గ్రేట్, అంత ఎక్కువ ఏమి ఉండవండి. సో ఈజీగా కంప్లీట్ అవుతాయి. ఓకేనా? దిస్ ఈస్ ద టోటల్ పోర్షన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్స్. సో నెక్స్ట్ లెక్చర్స్లో మనం ఈ టోటల్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయబోతున్నాం అండి. అండ్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? మ్యాక్సిమం ఎందుకంటే మీకు పైన కొన్ని టాపిక్స్ బేసిక్స్ అవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఫౌండేషన్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారండి. బట్ ఇవి మాత్రం ఎక్కడ కూడా మీరు నేర్చుకోలేదు. సో దట్స్ వై మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ద ఎగ్జామ్. ఓకేనా? సో ఇంకా అండి, ఈ డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి? చెప్పండి. ఓకే, ఓకే, పర్ఫెక్ట్, ఓకేనండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంతేనండి. సో నెక్స్ట్ క్లాసెస్లో విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్స్. ఇంకా అండి, ఏ క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు? నెక్స్ట్ ట్యాక్సా? ఓకే, నెక్స్ట్ ఇంకా కాస్టింగ్. ట్యాక్స్, అకౌంట్స్, లా కూడా లా ఆన్లైన్లో జరుగుతుంది అంతేనా? అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే ఈ వాళ్ళకైతే మొత్తం సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు ఇవాళ. ఓకే, అదే అకౌంట్స్. ఓకే, ఇవాళ నుంచి ఇక అకౌంట్స్ కూడా వస్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీకు అకౌంట్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనండి దెన్. ఓకే, దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్స్. థ్యాంక్స్ ఎవరీవన్. బాయ్. ఓకేనండి, థ్యాంక్స్. Recording stopped.